వైఎస్ జగన్ ఉన్నత లక్ష్యాలకు సీఎం చంద్రబాబు ఊరేశారు. జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలనే సంకల్పంతో నాటి సీఎం వైఎస్ జగన్ గొప్ప సంకల్పానికి పునాది వేశారు. ఏకంగా 8,480 కోట్లతో 17 కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 2023-24 విద్యా సంవత్సరంలో ఒకేసారి 5 కళాశాలలు ప్రారంభించారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ఉత్తరాంధ్రలో వెనుకబడిన విజయనగరం జిల్లాకు వైద్య కళాశాల రావడంతో ఆ ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. 2019 నాటికి రాష్ట్రంలో ఉన్నవి 11 ప్రభుత్వ వైద్య కళాశాలలే. వీటిలో 2,185 ఎంబీబీఎస్ సీట్లుండేవి. ఇవి పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు సరిపోవు. దీంతో వైఎస్ జగన్ కొత్తగా 2,550 సీట్లు సమకూర్చే లక్ష్యంతో 17 కొత్త కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిధులు సమకూర్చారు, నిర్మాణాలు కూడా వేగంగా చేశారు. ఇప్పటికే 5 కళాశాలలు ప్రారంభం కాగా ఎన్నికల నాటికి మరో 5 కాలేజీల నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ విద్యా సంవత్సరంలో పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పాడేరు కళాశాలలు ప్రారంభించాల్సి ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అసూయ, పేద వర్గాలపై ఆయనకున్న ద్వేషాన్ని రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య విద్య బలవుతోంది. అయితే ఈ ఏడాది మరో 5 కొత్త కళాశాలలు ప్రారంభమైతే ఆ ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్ కు దక్కుతుందనే అక్కసుతో సీఎం చంద్రబాబు వైద్య కళాశాలల ఏర్పాటు అంశాన్ని విస్మరించారు. దీంతో గత నెల 25న ఎన్ఎంసీ 5 కళాశాలలో తనిఖీలు చేసి అనుమతులను నిరాకరించింది. దీనివల్ల రాష్ట్ర విద్యార్థులకు అదనంగా రావాల్సిన 500 సీట్లు నిలిచిపోయాయి. రాష్ట్రంలో ఉన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం. పైగా రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ బీజేపీ నేతే. కేంద్రంలోనూ టీడీపీ అధికారాన్ని పంచుకుంటోంది. ఇలా ఇన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కనీసం వైద్య కళాశాలలకు అనుమతులు కూడా రాబట్టలేకపోయింది చంద్రబాబు ప్రభుత్వం. కొత్త ప్రభుత్వం మిగిలిన వైద్యులు, సిబ్బందిని నియమించి ఉంటే కళాశాలలకు తప్పనిసరిగా అనుమతులు లభించి ఉండేవని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. సీఎం చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం జరిగిందన్నారు. ఎన్ఎంసీ అనుమతుల నిరాకరణపై అప్పీల్కు వెళ్లే అవకాశం ఇప్పటికీ ఉంది. ఇందుకు వైద్య శాఖ సిద్ధంగానే ఉంది. అయినా చంద్రబాబు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వ తీరు చూస్తే వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన మిగిలిన 7 కళాశాలలను అటకెక్కిస్తారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎప్పుడు ప్రైవేట్ వైపే మొగ్గు చూపే సీఎం చంద్రబాబుకు పేద మధ్యతరగతుల ఊసే పట్టదనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. టీడీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఒక్క వైద్య కళాశాల నిర్మించిన దాఖలాలు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో రిమ్స్ల రూపంలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్ పాలనలోనే ప్రభుత్వ రంగంలో వైద్య విద్యకు అత్యంత ప్రాధాన్యత దక్కింది. ప్రభుత్వమే ఇన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడాన్ని చంద్రబాబు అప్పుడు ఇప్పుడు కూడా జీర్ణించుకోవడం లేదు. వైద్య కళాశాలల కోసం 8,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ఏమిటంటూ చంద్రబాబు ఉన్నతాధికారులపై అసహనం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అన్ని నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని రివర్స్లో సీఎం ప్రశ్నించడంతో అధికారులు విస్తుబోయారట. పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఉన్నత చదువులు దక్కకూడదనే విధంగానే టీడీపీ చంద్రబాబు తీరు ఉన్నట్టుగా కనిపిస్తోంది. గతంలో భారీగా సీట్ల ధరలను పెంచిన విషయాన్ని జనం చర్చించుకుంటున్నారు. పేదవారికి వైద్య విద్య అందకుండా పీజీ కోర్సుల విద్యా రేట్లను పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విమర్శలు చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ప్రైవేట్ కళాశాలలో పీజీ మెడికల్ కోర్సుల ఫీజులను 40 నుంచి 50% వరకు తగ్గించారు. నిరుపేద, మధ్యతరగతి వారికి భారీ ఊరట కల్పించి అండగా నిలిచారు. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మళ్లీ పేదవాడి రక్తం పీల్చి పిప్పి చేసేలా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.